నమస్తే. వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుమల లడ్డూ వివాదం ఇంకా పెద్ద చేసుకుంటున్నారు. ఇవాళ నేను ప్రెస్ మీట్లో చూశాను. కోడలి నాని గారు ఇది మొదటిసారి కాదు కల్తీ నెయ్యి రిజెక్ట్ చేయడం. మా హయాంలో 18 సార్లు ఇలానే నెయ్యి రిజెక్ట్ చేసామంటున్నారు. 18 సార్లు రిజెక్ట్ చేయడం బదులు మొదటిసారి కల్తీ జరిగినప్పుడు అటువంటి కాంట్రాక్ట్ రద్దు చేసి ఇంకొకరికి కాంట్రాక్ట్ ఇవ్వచ్చు కదా, లేదా రెండోసారో మూడోసారో నాలుగోసారో ఐదోసారో 10వ సరే కల్తీ నెయ్యి వస్తుంది కాబట్టి కల్తీ ఎక్కడో జరుగుతుందని తెలిసినప్పుడు ఎందుకు మీరు ఈ కాంట్రాక్ట్ టెండర్ని రద్దు చేసి వేరే కొత్త వాళ్ళకి ఇవ్వలేకపోయారు? మీరు ఏదో అందులో నుంచి ఏదో ఆశిస్తున్నారు కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. దీన్ని పెద్ద చేసుకోకండి దయచేసి. జరిగింటే జరిగిందని చెప్పండి, జరగలేదంటే కామ్గా ఉండండి. ఇది కొంతకాలానికి సమసిపోతుంది. దీన్ని రాజకీయంగా అవతల పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాడుకోవాలని చూసి ఈ విషయాన్ని